హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. సో నేను మా ఫ్రెండ్స్ అండ్ అలాగే మా మామ్తో అయితే రాజసాబ్ మూవీకి అయితే వచ్చేసాము. సో మేము ఆల్మోస్ట్ సెకండ్ డేనే వచ్చాము మూవీకి. సో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టేసింది. సో స్టార్టింగ్ ఇంట్రో అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రభాస్ది. ఆల్మోస్ట్ నాకు ఎందుకో మళ్ళీ డార్లింగ్ అండ్ అలాగే మిర్చి వైబ్స్ అయితే అనిపించింది, వింటేజ్ ప్రభాస్ని చూసినట్టు. నేను ప్రభాస్కి అంత పెద్ద ఫ్యాన్ కాకపోవచ్చు, బట్ ఆ కట్అవుట్కి నేను ఖచ్చితంగా మూవీకి అయితే వచ్చి చూస్తాను. సో ఇంకా ఇంటర్వెల్ అయితే వచ్చింది, మ్యాండేటరీ మనకు ఖచ్చితంగా పాప్కార్న్ అయితే పడాలి కడుపులో. సో దాని తర్వాత మళ్ళీ మూవీ అయితే స్టార్ట్ అయింది. సో లిటరల్‌గా నాకు చూస్తున్నంత సేపు నాకెందుకో కొంచెం లాగ్ అనిపించింది. జస్ట్ నా ఒపీనియన్. మళ్ళీ నన్ను కామెంట్స్‌లో ఏసుకోకండి, ముందే చెప్తున్నాను. సో నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు నన్ను తిట్టుకోకండి. నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యానే ప్రభాస్‌కి. బట్ వన్ మ్యాన్ షో అని చెప్తాను. మొత్తం అసలు స్క్రీన్ టైమ్ నార్మల్‌గా ప్రభాస్‌ది తక్కువుంటుంది. బట్ ఈ మూవీ మాత్రం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌లో ఉంటూ ఉంటారు. అండ్ ఇంక ఫైనల్ ఎండింగ్‌కి ఈ జోకర్ గెటప్ చూసుకుంటే ఏంట్రా ఈ గెటప్ అని నేను నా ఫ్రెండ్స్ 100 సార్లు అనుకున్నాము. బట్ ఫైనల్‌గా అర్థమైంది మళ్ళీ పార్ట్ 2 ఉందని. సో ఇది నా ఒపీనియన్. సో మీకెలా అనిపించింది ఈ మూవీ?